గనుక మనము దిగిపోయే వారిలో ఒకరి మాట ఒకరికి, అందరూ చెప్పండి, ఒకరి మాట ఒకరికి, అందరూ మళ్ళీ చెప్పండి, ఒకరి మాట ఒకరికి తెలియకుండా. మళ్ళీ చెప్పండి, ఒకరి మాట అని చెప్పండి, ఒకరి మాట ఒకరికి తెలియకుండా. అర్థమవుతుందా? అంటే మాటలో శక్తి ఉందండి. దేవునికి వ్యతిరేకంగా చేయాలనుకున్న పని కూడా ఆ మాట ద్వారా ఆ పని పూనుకుంటారు. ఈరోజు మనం దైవ పిల్లలుగా, మన యేసు రక్తంలో కడగబడిన పిల్లలుగా మనంగాన ఒక పని పూనుకుంటే, ఒక మాట మాట్లాడితే, విశ్వాసంతో ఒకే మాట మాట్లాడితే, విశ్వాసంతో అదే మాటతో మనము ఈ లోకంలో రక్షణ తేగలం. విశ్వాసంతో అదే మాటతో ఈ లోకంలో అశాంతిలో ఉన్న వాళ్ళని శాంతిలోకి తేగలం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సో ఈ మాటని ఉపయోగించి దేవుని రాజ్యం కడదాము. ఈ మాటలో శక్తి ఉంది. ఆ రోజు దేవుడు ఏం చేశాడు? ఒకటి మాట ఒకటి అర్థం కాకుండా అక్కడ వారి భాషను తారుమారు ఓకే, వారి భాషను తారుమారు చేసి అప్పుడేమైంది? అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంటూ వారిని చెదరగొట్టిన. ఇది గనక వారు కట్టడం మారి. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో అది చేయకుండా ఆపగలిగింది ఏది? దేవుని శక్తి. కరెక్టే. ఇంకా డెప్త్లోకి వస్తే ఆ మాట తారుమారు చేశాడు. అదే మాట ఈరోజు దేవుని కోసం వాడితే, అదే మాట ఈరోజు తాగుబోతుని మారాలని యేసునామంలో ప్రార్థన చేస్తే, అదే మాట ఒకరినొకరు బలపరుచుకుంటే, అదే మాట వాక్యము ఒకరినొకరు బలపరుచుకుంటే, అదే మాట ప్రార్థనలో ఏకీభవిస్తే ఎంత శక్తి విడుదల అవుతుంది? ఇంకా దేవునికి వ్యతిరేకంగా చేసే పనికే ఆటంకం లేనప్పుడు ఇంకా దేవుని కోసం చేసేటప్పుడు ఆటంకం ఏది? మనల్ని ఇంకెవరు ఆపుతారు? దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు ఆపుతాడు. దేవునికి ఫేవర్గా చేస్తే ఏ సాతాను శక్తి ఆపలేదు. సాతానికి మన కాళ్ళ కింద వాడి స్థితి. ఇది తెలుసుకోవాలి. మనము ఒక అండర్స్టాండింగ్లో రావాలి. మనం ఏంటని తెలియాలి. ఇవన్నీ తర్వాత మాడుకుంటాం. కానీ ఈరోజు ఈ సిద్ధాంతంలో మీకు ఒక సిద్ధాంతం ఏం నేర్పించామంటే, మన నాలుకలో జీవ మరణాలు ఉంటాయి. మనం గాన ఒక్క జనముగా, ఒక్క విశ్వాసపు మాటతో, ఒక్క ఈ వాక్యం మీద మనము నమ్మకం పెట్టుకొని ఒకే విశ్వాసంలో, ఒకే జనముగా, ఒకే ఉద్దేశంతో దేవుని రాజ్యం కట్టాలి. ఈ మాటతో నేను కట్టబడాలి, నా ద్వారా దేవుని రాజ్యం విస్తరించాలనే ఉద్దేశంతో మనం ఈ మాటని పలికినప్పుడు దాన్ని ఇంకా ఆపే శక్తి ఈ ప్రపంచంలో లేదు, ఈ విశ్వంలో లేదు. ఏ ఆత్మకి అది సాధ్యం కాదు, సాతాను శక్తికి సాధ్యం కాదు. హల్లెలూయా. ఇలా మనము కన్ఫెషన్ పెట్టాం. ఇలా మనము అవగాహనలో ఉండి మనము వారమంతా మనము ఈ మాటని శక్తి విడుదల చేద్దాం.